नमः पार्वतीपते हर हर महादेव हर शिवं शांतं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकपरं वंदे शिकाराय नमो नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कोटिलिंगेश्वर स्वामी भगवान की जय। इतिवर मदनानंद स्वामी भगवान की जय। ఈ క్షేత్రం పేరు శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రం। ఈ గ్రామం సిద్దిపేట జిల్లా। ఈ సిద్దిపేటలో కోటిలింగేశ్వర స్వామి దేవాలయం ఏర్పాటు చేయడం పూర్వము ఈ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలో మదనానంద స్వామివారు వలసకు వచ్చినప్పుడు ఇక్కడ చిన్న గుడిసె వేసుకొని ఆ గుడిసెలో నిద్రపోతున్న సమయంలో వారి కలలో శంకరుడు పార్వతి కలలో కనబడి ఈ క్షేత్రంలో మీరు గుడి కట్టాలి అని చెప్పి స్వామివారికి చెప్పడం జరిగింది। తదనంతరం స్వామివారు ఈ స్థలం యొక్క యజమానులు తడకమట్ల వారందరినీ కూడా పిలవడం జరిగింది। ఈ కలియుగంలో మనం ఎలాంటి పూజలు చేస్తే విశేషం అని తెలుసుకొని పార్థివ లింగానికి పూజ చేయడం చాలా విశేషం కాబట్టి అట్లా పార్థివం అంటే మట్టితో చేయబడినటువంటి లింగాలను ఏర్పాటు చేద్దామని చెప్పి స్వామివారి ఆజ్ఞ మేరకు ఈ క్షేత్రంలో భక్తులందరి చేత 1,60,00,000 లింగాలు ఏర్పాటు చేయడం జరిగింది। అలాంటి లింగాలన్నీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత అవన్నీ కూడా ఎక్కడ నిమజ్జన చేయాలని చెప్పి శాస్త్రం చూసుకోగా ఆ శాస్త్ర ప్రకారం 9 రాత్రుల తర్వాత జల నిమజ్జన చేయాలి, భూ ప్రతిష్ఠన చేయాలి। ఇక్కడ జలం అంటే ఏం లేదు కాబట్టి భూమిలో ప్రతిష్ఠ చేద్దామని చెప్పి సంకల్పం కొని ఆ కనబడుతున్నటువంటి గర్భాలయంలో లింగం కింద 19 ఫీట్ల బాయిదోడి దాని లోపల పుట్టమట్టితో తయారు చేసినటువంటి పార్థివ లింగాలు 1,60,00,000 లింగాలని కూడా అందులో పోసి పైన ఆ లింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి ఈ క్షేత్రానికి శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర క్షేత్రంగా పేరు వచ్చింది। మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని 5 రోజులు ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఈ ఏర్పాటు చేసిన తర్వాత 5 రోజులు కార్యక్రమం అత్యంత వైభవపేతంగా చేయడం జరుగుతుంది। 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు శివరాత్రి ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది। మహాశివరాత్రి అంటే శివుడు లింగ రూపంలో ఏర్పడేటువంటి రోజు కాబట్టి మహాశివరాత్రి అని పేరు వచ్చింది। ఈ మహాశివరాత్రి నాడు భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని అభిషేకం చేసే భక్తుల యొక్క కష్టాలను కూడా పోయి సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతుంటారు। ఈ శివరాత్రి ఉత్సవాలలో మొదటి రోజు గణపతి పూజ, పుణ్యావాచనం, కలశ స్థాపన, అంకురారోపణ కార్యక్రమాలు చేయడం జరిగింది। 108 కలశాలతో ఘటాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది। రెండో రోజు స్థాపిత దేవత పూజలు మరియు చండీ హోమము, రుద్రహోమము, పూర్ణాహుతి చేయడం జరుగుతుంది। మూడో రోజు మహాలింగార్చన, 4వ రోజు మహాశివరాత్రి కాబట్టి మహాశివరాత్రి నాడు ఉదయం 5 గంటల నుంచి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది। తదనంతరం భక్తులందరూ కూడా అభిషేకాలు, అర్చనలు యథావిధిగా చేయడం జరుగుతుంది। తదనంతరం 3 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది। రాత్రి లింగోద్భవ కాలంలో విశేషమైనటువంటి అభిషేకం చేయడం జరుగుతుంది। తెల్లవారుజామున కోటిలింగేశ్వర స్వామికి మహా అన్న పూజ ఏర్పాటు చేయడం జరుగుతుంది। అట్టి కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా చాలా విశేషమైనటువంటి పూజలు చేసుకుంటారు। వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుస్తాయి కాబట్టి ఈ క్షేత్రము అత్యంత వైభవపేతమైనటువంటి క్షేత్రంగా పేరు వచ్చింది। ఈ కోటిలింగేశ్వర స్వామి క్షేత్రంలో అనేక కష్టాలన్నీ కూడా బాధలన్నీ కూడా పోయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతున్నారు। కోటిలింగేశ్వర స్వామి భగవానికి జై।